హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. సో ఈరోజు మనం జూలై 4th కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాము. ఏంటంటే మెయిన్గా కాన్సెప్ట్స్ మనం కవర్ చేస్తున్న ఏరియాస్ ఇంటర్నేషనల్ అఫైర్స్, ఇంకా ఏంటి మనకి నార్మల్గా నేషనల్ అఫైర్స్, యాజ్ వెల్ యాజ్ మనం నాసాకి సంబంధించిన న్యూస్, ఆబిచరీస్, ఇంకా స్పోర్ట్స్కి సంబంధించిన న్యూస్ కూడా మనం ఈరోజు కవర్ చేయబోతున్నాము. మనం ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ద నేషనల్ అఫైర్స్. ఓకే, సో ఈ నేషనల్ అఫైర్స్లో ఏంటంటే మనకి లైక్ స్టేట్ న్యూస్ కూడా కవర్ చేస్తున్నాము. ఇందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే యూ కెన్ సీ దట్ గవర్నమెంట్ శాంక్షన్స్ సెట్టింగ్ అప్ ద న్యూ వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అట్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ ఇన్ హైదరాబాద్. అంటే తెలంగాణలో ఈ ఇన్స్టిట్యూట్ అనేది లైక్ హైదరాబాద్ అన్నారు కదా, అంటే బిలాంగ్స్ టు తెలంగాణ, రైట్? సో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ అది కొంత అమౌంట్ అనేది లైక్ శాంక్షన్ చేసింది. ఎందుకోసము, దేన్ని ఏర్పాటు చేయడం కోసము, ఈ వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయడం కోసం. అండ్ ఇప్పుడు వీళ్ళు లైక్ ఏమంటున్నారు, ఈ ఏర్పాటు చేయబోతున్న టెస్టింగ్ ల్యాబొరేటరీ సెంటర్ ఏంటంటే దాట్ విల్ బీ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అన్నారు. ఏంటది, ఏ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది? అది అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. యాక్చువల్గా మనకి ఫస్ట్ బయోటెక్నాలజీ అంటే ఏంటి అదొక ఐడియా రావాలి. ఎస్, సో బయోటెక్నాలజీ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, సో వాటిని యూజ్ చేసుకుంటూ మెయిన్గా ఈ ప్రోడక్ట్స్ని డెవలప్ చేయడం. ఓకే, ఆ ప్రాసెస్ని ఏమంటారు, బయోటెక్నాలజీ. అంటే ఫార్మాసిటికల్ డ్రగ్స్ కూడా చేస్తారు కదా, సో దానికి సంబంధించిందే మనకి ఈ బయోటెక్నాలజీ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని ఇట్ విల్ కమ్స్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనమాట. ఇప్పుడు ఏంటంటే న్యూస్లో మనకి యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ శాంక్షన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. అంటే ప్రజెంట్గా ఉన్న కోవిడ్ సిచ్యువేషన్ ప్రకారం అయితే వ్యాక్సిన్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అందుకోసమే ఈ వ్యాక్సిన్ సెంటర్ అనేది హైదరాబాద్లో లైక్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అండ్ ఇది ఎవరు అనౌన్స్ చేశారు, మనకి యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ జి కిషన్ రెడ్డి. ఓకే, నెక్స్ట్ సో మనకి లైక్ ఒక ట్వీట్ ప్రకారం ఏంటంటే ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దట్ మీన్స్ మెయిన్గా ఇందుకోసం శాంక్షన్ చేశారు కదా ఈ ల్యాబొరేటరీ కోసం, సో అవి మనకి ఎక్కడి నుండి వస్తున్నాయి, పిఎం కేర్స్ ఫండ్ ఉంది కదా, సో దాని నుండి ఈ ఫండ్స్ అనేది వాళ్ళు దీనికి శాంక్షన్ చేశారు, రైట్? సో మెయిన్గా దేనికోసం అన్నారు, ఈ వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అనమాట. దట్ లొకేషన్ ఎక్కడ మనకి హైదరాబాద్, తెలంగాణ. సో ఇదేంటంటే దిస్ ఈజ్ అ బిగ్ స్టెప్ ఫార్వర్డ్ టువర్డ్స్ ద కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫార్మా సెక్టర్ ఇన్ హైదరాబాద్. అంతే కదా, ఎందుకంటే ఇప్పుడు వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్గా సిచ్యువేషన్ ప్రకారం అయితే ఒక ఫార్మా సెక్టర్ అనేది హైదరాబాద్లో ఇంకా దాన్ని డెవలప్ చేయడం కోసం అంటే ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తున్నట్టే కదా. అంటే ఇప్పుడు ఈ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల హైదరాబాద్లో ఉన్న ఫార్మా సెక్టర్ అనేది డెవలప్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే ఇంకా ఇప్పుడు ఈ కోవిడ్-19 వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి యొక్క ప్రొడక్షన్ కూడా ఇండైరెక్ట్గా వీళ్ళు బూస్ట్ చేస్తున్నట్టే, అంతే కదా. సో ఇండైరెక్ట్ అంటే ఇంకా డైరెక్ట్ ఫామ్లోనే చూడొచ్చు, ఎందుకంటే ఇది వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ కదా, సో ఈ ప్రొడక్షన్ కూడా మనకి ఎక్కువ అవుతుంది అనమాట, రైట్? సో ఇప్పుడు మనకి న్యూస్లో దీని గురించి ఉంది. నెక్స్ట్ ఏంటంటే మనకి రిగార్డింగ్ ద ఉత్తరాఖండ్. సో ఏంటిది, పుష్కర్ సింగ్ ధామీ టు బి ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్. సో మనకి ఉత్తరాఖండ్ గురించి తెలుసుకునే ముందు ఏంటంటే యాక్చువల్గా ఉత్తరాఖండ్కి 2 క్యాపిటల్స్ అనమాట. ఏంటవి 2 క్యాపిటల్స్? ఏంటా 2 క్యాపిటల్స్ అంటే సమ్మర్ క్యాపిటల్ ఇంకా వింటర్ క్యాపిటల్, డెహ్రాడూన్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ గైర్సన్. ఓకే, సో గైర్సన్ వచ్చేసి మనకి సమ్మర్ క్యాపిటల్ అండ్ డెహ్రాడూన్ మనకి వింటర్ క్యాపిటల్ అనమాట. ఓకే, స్టాటిక్ పార్ట్లో చూసుకోండి, ఉత్తరాఖండ్కి 2 క్యాపిటల్స్ ఉంటాయి, డెహ్రాడూన్ ఇంకా గైర్సన్. ఓకే, సమ్మర్ అండ్ వింటర్ క్యాపిటల్స్. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఉత్తరాఖండ్కి కొత్తగా న్యూ చీఫ్ మినిస్టర్ అవబోతున్నారు. ఎవరు ఆ పర్సన్ నేమ్ ఏంటి, మనకి పుష్కర్ సింగ్ ధామీ. సో ఇప్పుడు తను ఎవరిని రీప్లేస్ చేయబోతున్నారు అంటే ప్రీవియస్గా ఉత్తరాఖండ్కి చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే మనకి తిరాన్ సింగ్ రావత్ అనమాట. సో తనని ఇప్పుడు ఈ కొత్త సీఎం రీప్లేస్ చేయబోతున్నారు, దాట్ ఈస్ హూ రిజైన్డ్ ఫ్రమ్ ద పోస్ట్. సో మనకి ఇప్పుడు ధామీ గురించి తెలుసుకున్నట్టయితే అంటే ఇప్పుడు కొత్తగా ఎలెక్ట్ అవుతున్న పర్సన్ గురించి ఏంటంటే హీ విల్ బి ద యంగెస్ట్ సీఎం ఆఫ్ ఉత్తరాఖండ్. ఏమన్నారు, హీ విల్ బి ద యంగెస్ట్ సీఎం అనమాట ఉత్తరాఖండ్కి.
that is 45-year-old Pushkar Singh Dhami, an MLA from, that means member of Legislative Assembly from the Katima constituency in Udham Singh Nagar district. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు దామి వాస్ ఎలక్టెడ్ బై ద స్టేట్ లీడర్స్ డ్యూరింగ్ ద లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ఇన్ డెహ్రాడూన్. సో క్యాపిటల్ కదా డెహ్రాడూన్. సో అక్కడ ఆ పార్టీ మీటింగ్లో తను ఎలక్ట్ అయ్యారనమాట. సో హీ ఈస్ గోయింగ్ టు ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్, రైట్. అండ్ మీరు ఈరోజు క్లాస్ అయిన తర్వాత ఏం చేయండి అంటే లైక్ ఎమ్మెల్యే అన్నామా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నాం, రైట్. సో ఆ టాపిక్ని ఒకసారి మీకు పాలిటీలో యూజ్ అవుతుంది, కవర్ చేయండి. ఏంటంటే వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ టు బికమ్ అన్ ఎమ్మెల్యే అండ్ ప్రొసీజర్ ఏంటి, ఎవరు ఎమ్మెల్యేని అపాయింట్ చేస్తారు అండ్ తన రిజిగ్నేషన్ లెటర్ అనేది ఎవరికి సబ్మిట్ చేస్తారు. సో ఇలా ఎమ్మెల్యే గురించి మీరు కొంత టాపిక్స్ అనేది కవర్ చేయండి. సో మీకు అది పాలిటీ సెక్షన్లో యూజ్ అవుతుంది, రైట్. నెక్స్ట్ మనం ఎకనామిక్స్ సంబంధించిన న్యూస్ చూద్దాం. సో ఏంటంటే అది ఇండియా జాయిన్స్ G20 ఇంకా OECD ట్యాక్స్ ఫ్రేమ్వర్క్ డీల్. యాక్చువల్గా ఈ OECD ట్యాక్స్ ఫ్రేమ్వర్క్ డీల్ అన్నాం కదా. సో మనకి OECD అనేది ఏంటి, ఆర్గనైజేషన్ ఫర్ వాట్, ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనమాట, ఓకేనా. సో ఈ OECD అనేది మనకి 1961లో ఫామ్ అయింది, రైట్. దట్ టు ఇందులో ఉండే కంట్రీస్ నంబర్ ఎంత అంటే 38, ఓకేనా. సో ఇది OECDకి సంబంధించి. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ OECD ఆరిజిన్ అయింది మనకి 1948లో OEECగా ఫామ్ అయిందనమాట. కానీ దాని నేమ్ మనకి 1961లో OECDగా చేంజ్ అయింది, రైట్. సో ఇది మనకి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇయర్స్ అనేవి రీనేమ్ అయింది మనకి 1961లో. యాక్చువల్గా ఆరిజినేట్ అంటే హిస్టరీ ప్రకారం అంటే మనం హిస్టరీ చూసుకున్నట్టయితే OECDది ఫస్ట్ ఇది ఎస్టాబ్లిష్ అయింది మనకి OEECగా, దాట్ టు ఇన్ 1948లో, రైట్. సో ఇప్పుడు ఏంటంటే ఈ OECD అనేది ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేస్తుంది. సో ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఇది OECD ఆర్గనైజ్ చేసే ప్రాజెక్ట్ ఏంటంటే BEPS. ఏంటది, బేస్ ఎరోషన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా ఈ బేస్ ఎరోషన్ ఇంకా ప్రాఫిట్ షిఫ్టింగ్ గురించి చూసుకున్నాం, ఎక్కడ MNCs గురించి వచ్చినప్పుడు ట్యాక్స్ పేయింగ్ గురించి, రైట్. సో ఇక్కడ ఈ బేస్ ఎరోషన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ అనేది ఏంటంటే మెయిన్గా ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి ఈ ట్యాక్స్ పే చేయడం అలాగే అవాయిడ్ చేస్తారు. ఇంకా లేదు అంటే వాళ్ళ ప్రాఫిట్స్ ఏవైతే సపోజ్ ఒక కంట్రీలో వాళ్ళు కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తారు, కానీ ఏ కంట్రీస్ ఉంటాయి, ఇంకా ఈ ట్యాక్స్ హ్యావెన్ కంట్రీస్ ఉంటాయి కదా. ట్యాక్స్ హ్యావెన్ కంట్రీస్ అంటే ఎక్కడైతే లో ట్యాక్స్ ఉంటుందో, లేదు అంటే మొత్తానికి ట్యాక్స్ అక్కడ పే చేసేది ఉండదన్నమాట. సో అలాంటి కంట్రీస్కి వాళ్ళ ప్రాఫిట్స్ అనేది అక్కడ షిఫ్ట్ చేస్తారు. సో అలా ఇలాంటివి జరగకుండా ఉండడం కోసమే OECD అనేది ఈ BEPS అనే ప్రాజెక్ట్ని ఆర్గనైజ్ చేస్తుంది, రైట్. సో అంటే ఈ ట్యాక్స్ పేయింగ్ని అవాయిడ్ చేయకుండా రూల్స్ అనేది పెడుతుందన్నమాట. సో ఇండియా కూడా ఈ BEPS ప్రాజెక్ట్లో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. లైక్ డిఫరెంట్ ఏమంటారు ఇనిషియేటివ్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది, లైక్ కంట్రీ బై కంట్రీ రీజియన్స్ అని ఇలా రిజిస్ట్రేషన్స్ అనేవి. సో ఇలాంటివన్నీ ఇండియా కూడా ఈ BEPSలో ఒక రోల్ అనేది ప్లే చేస్తుంది, అంటే దీన్ని ఎలిమినేట్ చేయడం కోసం. సో ఇప్పుడేంటంటే మనకి ఇండియా ఇంకా మెజారిటీ మెంబర్స్ ఆఫ్ G20, మనం G20 గురించి మన ప్రీవియస్ వీడియో క్లాసెస్లో కవర్ చేసాము. ఒకసారి మీరు ఆ క్లాసెస్ని రిఫర్ చేయండి, మీకు అది బెనిఫిషియల్గా ఉంటుంది. సో G20 ఏంటి, మనకి గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ కదా. సో అందులో ఉన్న మేజర్ కంట్రీస్ ఇంకా ఇండియా యాజ్ వెల్ యాజ్ ఈ OECDకి సంబంధించిన 38 నేషన్స్ అన్నామా. సో ఇవన్నీ కలిపి ఏం చేస్తున్నాయి, దే హ్యావ్ బికమ్ ద ట్యాక్స్ ఫ్రేమ్వర్క్ డీల్ అనమాట. సో మెయిన్గా ఎందుకోసము వీళ్ళు ఈ ఫ్రేమ్వర్క్ డీల్ అనేది చేశారు, BEPS కోసం, దాట్ టు హై లెవెల్ స్టేట్మెంట్ దాట్ అవుట్లైన్స్ ఏ సెన్సస్ సొల్యూషన్స్ ఇన్ ఎ బిడ్ టు అడ్రస్ ద ఈ ట్యాక్స్ ఛాలెంజెస్ ఉన్నాయి కదా. సో వాటి గురించి, that too mainly for what, from the digitalization of economy. అండ్ ఈ సొల్యూషన్స్ ఏవైతే వాళ్ళు తీసుకురాబోతున్నారో మెయిన్గా 2 పిల్లర్స్ పైన బేస్ చేసుకొని ఉంది. ఫస్ట్ పిల్లర్ ఏంటంటే మనకి about the reallocation of additional profit share to make the jurisdiction. అండ్ సెకండ్ పిల్లర్ ఏంటంటే మనకి మినిమం ట్యాక్స్ అండ్ సబ్జెక్ట్ టు ద ట్యాక్స్ రూల్స్. సో ఇవి మనకి 2 పిల్లర్స్ అనమాట. అంటే వీళ్ళు OECD ఇంకా G20 కంట్రీస్ ఉన్నాయి కదా, సో ఒక ఫ్రేమ్వర్క్ డీల్ చేశారు ట్యాక్స్ గురించి. సో అందులో ఇవి 2 మెయిన్ పిల్లర్స్ అనమాట. అంటే వాళ్ళు వీటికి సొల్యూషన్స్ అనేది తీసుకురాబోతున్నారు, రైట్. సో నెక్స్ట్ మనకి లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ డేస్.
సో ఏంటి ఫస్ట్ వన్, అమెరికాకి ఇండిపెండెన్స్ వచ్చిన డే ఎప్పుడు, అది 4th of July అంటారు, లేదంటే July 4th అని కూడా అంటారు. సో ఇది ఎప్పుడు వచ్చింది, లైక్ యూ కెన్ సే అబ్జర్వెన్స్ ఇన్ 1776. అంటే బ్రిటన్ వాళ్ళ దగ్గర నుండి ఒక 13 కాలనీస్ ఆఫ్ లైక్ యూఎస్కి ఫ్రీ ఇంకా ఇండిపెండెంట్గా వాళ్ళు ఆ రోజు అనౌన్స్ చేశారు. యాక్చువల్గా July 2nd అంటారు, కానీ లైక్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది July 4th రోజు అనమాట. ఇంకా డిక్లరేషన్ అనేది జరిగింది. అంటే ఈ 13 కాలనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రీ ఇంకా ఇండిపెండెంట్ కాలనీస్ ఆఫ్ యూఎస్ అని, అంటే బ్రిటన్ హ్యాండ్స్ నుండి అవి ఫ్రీ అయ్యాయి అనమాట. సో ఆ డేని వాట్ వీ కెన్ సే అమెరికా అనేది ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఏమంటాం దీన్ని, ఇండిపెండెన్స్ డే లైక్ ఆఫ్ అమెరికాని 4th of July ఆర్ ఎల్స్ July 4th అని కూడా పిలుస్తుంటారు. సో ఇఫ్ యూ సీ మనకి హిస్టారికల్ ప్రకారం ఏంటి, 1776లో రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ 13 colonies that became the United States approval the historic declaration of independence and a grand announcement of the colonies that self-declared independence from the England. అంతే కదా. నెక్స్ట్ ఏంటంటే ఈ July 4th రోజు, దట్ మీన్స్ సెకండ్ కాంటినెంటల్ కాంగ్రెస్ జరిగినప్పుడు, దాట్ ఈస్ ఇన్ ద యూఎస్ అడాప్టెడ్ ద డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఓకే, ఏమన్నారు ఇక్కడ, సెకండ్ కాంటినెంటల్ కాంగ్రెస్ అన్నారు. ఓకే, సో అమెరికన్స్ ఏంటంటే ఈ 4th Julyని లైక్ నార్మల్గా లైక్ పరేడ్స్ కండక్ట్ చేస్తారు, లేదంటే లైక్ పిక్నిక్స్ కానీ అన్ని ఫ్యామిలీస్ అన్ని టుగెదర్ అయ్యి ఇలా ఈ డేని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే July 4thని వాళ్ళు లైక్ యూ కెన్ సే దట్ 4th of July has been the ఫెడరల్ హాలిడే సిన్స్ 1941. వాళ్ళకి 1776లో ఈ డిక్లరేషన్ జరిగింది, కానీ ఇది ఒక ఫెడరల్ హాలిడేగా వాళ్ళు ఏ ఇయర్ నుండి కన్సిడర్ చేశారు, 1941 నుంచి ఫెడరల్ హాలిడేగా కన్సిడర్ చేశారనమాట ఈ July 4thని, రైట్. సో నార్మల్గా ఇంకా ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ లైక్ దే విల్ గెట్ టుగెదర్ అండ్ దే విల్ సెలబ్రేట్ దిస్ ఇండిపెండెన్స్ డే అనమాట. చూసాం కదా. సో యూ కెన్ సీ హియర్ 4th July ఇండిపెండెన్స్ డే ఆఫ్ అమెరికా, రైట్. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటంటే డెత్ యానివర్సరీ ఆఫ్ స్వామి వివేకానంద. మనకి స్వామి వివేకానంద గారి గురించి చూసుకుంటే ఏంటి, హీఈస్ ఇండియన్ హిందూ మాంక్, రైట్. సో మనం తన లైక్ యూ కెన్ సీ నరేంద్రనాథ్ దత్తా అని కూడా తను మనకు ఎమినెంట్గా తెలిసిన పర్సన్. సో యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఈ July 4th అనేది స్వామి వివేకానంద గారి యొక్క డెత్ యానివర్సరీ అనమాట. సో July 4th అన్నాం, కానీ ఏ ఇయర్లో తను చనిపోయారు, 1902. ఓకే, సో తన పీరియడ్ వచ్చేసి మనకి తన బర్త్ డేట్ వచ్చేసి ఎప్పుడు మనకి 12th January, యూత్ డే అంటారు కదా. సో 12th January 1863 తను వాట్ వీ కెన్ సే బర్త్ ఇయర్, అండ్ he has expired on 4th July 1902. ఓకే, సో స్వామి వివేకానంద గారు మనకి చాలా కోట్స్ లైక్ ఏమంటారు, ఇండియాలో ఉన్న యూత్కి మెయిన్గా తన ఇచ్చే మెసేజెస్ ఏంటంటే, యూ కెన్ సీ హియర్ ద వరల్డ్ ఈజ్ ద గ్రేట్ జిమ్నాజియం వేర్ వీ కమ్ టు మేక్ అవర్ సెల్ఫ్స్ స్ట్రాంగ్. అంతే కదా. సో అంటే ఇలాంటి పాజిటివ్ కోట్స్ అనేది మీరు ఎక్కువగా ఫాలో అవుతుండాలి మీ ప్రిపరేషన్ టైంలో, మీరు సెల్ఫ్ మోటివేషన్ కోసం యూజ్ అయ్యేలాగా. స్వామి వివేకానంద గారి కోట్స్ చాలా ఉంటాయి, అట్లీస్ట్ ఫ్రీ టైం ఉన్నప్పుడు ఏదో ఒకటి చదువుతూ ఉండాలి. యూ కెన్ నో దట్ ఫేమస్ బుక్ కూడా ఉంటుంది స్వామి వివేకానంద గారిది, మీ రిఫ్రెష్మెంట్ కోసం 365 days లైక్ డైలీ 1 quote అనేది బుక్లో ఉంటుంది. సో అది కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది. అంటే మీకు సెల్ఫ్ మోటివేషన్, ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని మోటివేట్ చేయరు కదా. సో ఇలా మీరు సెల్ఫ్ మోటివేషన్ కోసం ఇలాంటివి యూస్ చేసుకోండి. అండ్ మనకేంటంటే ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, July 4th ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ అ డెత్ యానివర్సరీ ఆఫ్ స్వామి వివేకానంద, హూ ఈజ్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్పిరిచువల్ లీడర్ అండ్ ఇంటలెక్ట్స్ ఇండియా హ్యాస్ ప్రొడ్యూస్డ్. అంతే కదా. సో నెక్స్ట్ ఏంటంటే తను లైక్ on his death anniversary, several leaders and politicians pay the tribute for his praise to his contributions also. And you can see here Vivekananda played an important role in introducing the philosophies of yoga and Vedanta to the western part also, right. And he is famously well known. ఎప్పుడు వివేకానంద గారు ఫేమస్ అయ్యారు అంటే, that too he is best known for his speech at the World Parliament of the Religion. సో ఈ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్ ఎక్కడ, మనకి చికాగోలో 1893లో జరిగినప్పుడు ఓపెనింగ్ రిమార్క్స్లో తను ఎలా లైక్ స్పీచ్ అనేది స్టార్ట్ చేశారు అంటే, యూ కెన్ సీ దట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని. అంటే ఆ లైక్ యూ కెన్ తను యూజ్ చేసిన సెంటెన్స్ ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంది. సో అక్కడ చికాగోలో ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు తన స్పీచ్ అనేది అలా ప్రజెంట్ చేశారనమాట. సో అక్కడ ఇంకా ఏమంటారు, ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది స్వామి వివేకానంద గారి పైన లైక్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనేది తను ఫేమస్ అయ్యారు.
సో July 4th అనేది తన డెత్ యానివర్సరీ. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఏంటి, అపాయింట్మెంట్స్. సో ఫస్ట్ ఏంటి మనకి, యుఎస్ న్యూ ఎన్వాయ్ టు ఇండియా అటల్ కేశవ్ టేక్స్ ద ఛార్జ్. సో ఎన్వాయీ అన్నాం, యాక్చువల్గా ఎన్వాయీ అంటే ఎవరు, మెసెంజర్ అంటారు కదా. సో మనం తెలుగులో ఏమంటాము, రాయబారి అలా పిలుస్తుంటారు కదా. అంటే ఇప్పుడు సపోజ్ ఒక కంట్రీని వేరే దగ్గర రిప్రజెంట్ చేయాలి అంటే, లేదు అంటే ఇక్కడున్న లైక్ వాట్ వీ కెన్ సే ఇన్ఫర్మేషన్ అనేది మనం మన కంట్రీ గురించి వేరే దగ్గర రిప్రజెంట్ చేయడానికి, సో వాళ్ళని మనం ఎన్వాయిస్ అంటాం. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ యుఎస్ న్యూ ఎన్వాయ్ టు ఇండియా అనమాట. హూ ఇస్ దట్ పర్సన్, అటల్ కౌశిక్ గారు. సో నౌ హీ హ్యాస్ టుక్ చార్జ్ యాజ్ అ ఇండియాస్ చార్జ్ అఫేర్స్ ఇన్ ఢిల్లీ టుడే. And the appointment of Indian American, okay, so Atal Kaushik garu Indian American career diplomat and old India hand at the US State Department, and now he will help to reinforce the close US partnership with the government as well as people of India. ante kada. So వీళ్ళకి మధ్యలోగా ఉండే పర్సన్ని అంటే లైక్ వీ కెన్ సీ దట్ రాయబారి అంటుంటారు. అంటే ఇక్కడ నుంచి లైక్ ఇన్ఫర్మేషన్ అనేది వేరే వాళ్ళకి చెప్పడం, మన కంట్రీ ఇన్ఫర్మేషన్ ఇంకో కంట్రీలో ఇవ్వడం. సో అలాగా ఉండే వాళ్ళనే ఎన్వాయిస్ అంటారనమాట. సో ఇక్కడ ఇంకొక చూసుకున్నట్టయితే ఏంటంటే, హీ ఈస్ డెమాన్స్ట్రేటెడ్ బై అవర్ కొలాబరేషన్ టు ఓవర్కమ్ ద గ్లోబల్ ఛాలెంజ్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గ్లోబల్ ఛాలెంజ్ ఏంటి మనకి, COVID-19 పాండమిక్ కదా. సో దాన్ని కూడా ఓవర్కమ్ అయ్యేలాగా యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ హ్యాస్ సెట్ దిస్. దట్ మీన్స్ గోయింగ్ టు అపాయింట్ ద న్యూ ఎన్వాయ్ టు ఇండియా. సో నెక్స్ట్ మనం స్పోర్ట్స్ న్యూస్ చూసుకున్నట్టయితే ఏంటది, సో 2022 కామన్వెల్త్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో షూటింగ్ అండ్ ఆర్చరీ ఇన్ ఇండియా క్యాన్సిల్ డ్యూ టు ద COVID-19 థ్రెట్. సో ఈ 2022 కామన్వెల్త్ గేమ్స్ ఉన్నాయి కదా, సో ఇవి ఏంటంటే లైక్ క్యాన్సిల్, ఎందుకోసము, COVID-19 థ్రెట్ వల్ల. సో యాక్చువల్గా కామన్వెల్త్ గేమ్స్ అంటున్నాం కదా, సో ఈ కామన్వెల్త్ గేమ్స్ ఏంటంటే 1930s నుండే స్టార్ట్ అయ్యాయి అనమాట. సో కామన్వెల్త్ గేమ్స్ అంటే ఏంటి మనకి, మల్టీనేషనల్ లైక్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అనమాట. సో యూ కెన్ సీ ఇందులో లైక్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి అథ్లెట్స్ వచ్చి ఇందులో పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. యూ కెన్ సీ లైక్ నియర్లీ 71 కంట్రీస్ అనేది ఈ కామన్వెల్త్ గేమ్స్లో లైక్ ఎలిజిబుల్ అనమాట. అండ్ మెయిన్గా ఏంటంటే ఎక్కువగా కంట్రీస్ ఒక 6 to 7 కంట్రీస్ ఎవ్రీ ఇయర్, అంటే స్టార్టింగ్ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుండి టిల్ ఇప్పటి వరకు కూడా ఇంకా అవి అంటే ఆ కంట్రీస్ మాత్రం పార్టిసిపేట్ చేస్తున్నారు, నియర్లీ 6 to 7 అనమాట. కానీ కొన్ని ఇయర్స్ ఎలా అంటే కొన్ని కంట్రీస్ అనేవి లైక్ ఎలిజిబుల్ కాకుండా డ్రాప్ అవుట్ అవుతాయి. సో అలాగా ఈ కామన్వెల్త్ గేమ్స్ గురించి చూసుకున్నాం. యాజ్ వెల్ as మరి ఈ కామన్వెల్త్ గేమ్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతాయా, ఎలాగా. సో ఈ డ్యూరేషన్ ఏంటంటే మనకి కామన్వెల్త్ గేమ్స్ అనేది ఎవ్రీ 4 yearsకి ఒకసారి జరుగుతుంటాయి. ఓకే, సో హెల్డ్ వన్స్ ఇన్ 4 years. సో దిస్ ఈస్ అబౌట్ కామన్వెల్త్ గేమ్స్. సో మనకి న్యూస్లో చూసుకున్నాం కదా. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ డెసిషన్ ఎవరు తీసుకున్నారు అంటే, ఈ కామన్వెల్త్ గేమ్స్ ఈ షూటింగ్ ఇంకా ఆర్చర్ అనేది క్యాన్సిల్ చేయాలి అని బై ద కామన్వెల్త్ గేమ్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఏదైతే ఉందో అది తీసుకుందనమాట. దాట్ టు సపోర్ట్ ఆఫ్ ద కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్. సో ఈ కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ఏదైతే ఉందో అది దీనికి సంబంధించిన, అంటే ఈ కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించినవన్నీ చూసుకుంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే షూటింగ్ ట్రెడిషనల్లీ వన్ ఆఫ్ ఇండియాస్ స్ట్రాంగెస్ట్ స్పోర్ట్స్ అండ్ వాస్ లెఫ్ట్ అవుట్ ద ప్రోగ్రామ్ ఫర్ ద బ్రిమింగమ్ 2022 కామన్వెల్త్ గేమ్స్ ఇన్ 2019. మనం ఇక్కడ బ్రిమింగమ్ అన్నాం కదా. సో ఇది ఎక్కడ మనకి లైక్ సిటీ ఇన్ ద, యూ కెన్ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ వెర్ ఈస్ ద సిటీ కాల్డ్ బ్రిమింగమ్, రైట్. సో నెక్స్ట్ ఏంటంటే ఈ ఇండియా ఒలింపిక్ అసోసియేషన్ IOA ఉంది కదా. సో దిస్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ డిసప్పాయింట్మెంట్. ఎందుకోసం అంటే ఇలా క్యాన్సిలేషన్ జరిగితే లైక్ ఒక మోటోతోని ప్లేయర్స్ని కూడా వాళ్ళు లైక్ అథ్లెట్స్ని కూడా వాళ్ళు లైక్ వాట్ వీ కెన్ సే ట్రైన్ చేస్తారు. కానీ సడన్గా ఇలా క్యాన్సిల్ అవ్వడం వల్ల ఈవెన్ ఏమంటున్నారు వాళ్ళు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కూడా డిసప్పాయింట్ అయిందనమాట. దట్ మీన్స్ థ్రెటన్ టు బాయ్కాట్ ద గేమ్స్. ఓకే, సో రీసెంట్గా ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ అనేది లైక్ షూటింగ్ ఇంకా ఆర్చరీ అనేది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మనకి మానా పటేల్ ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ స్విమ్మర్ టు క్వాలిఫై ద టోక్యో 2020 ఒలింపిక్స్. అంతే కదా. సో మనం ఒలింపిక్స్ గేమ్స్ గురించి మన ప్రీవియస్ క్లాసెస్లో ఈవెన్ నేమ్ కూడా ఎలా డిరైవ్ అయింది అనేది కూడా మనం డిస్కస్ చేసాం. ఆ వీడియోస్ రిఫర్ చేయండి. ఐ థింక్ మీ దగ్గర వర్త్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది అనుకుంటున్నాను. సో ఈ ఒలింపిక్ గేమ్స్లో మనకి సమ్మర్ ఒలింపిక్స్ లైక్ వింటర్ ఒలింపిక్ గేమ్స్ అనేవి కూడా ఉంటాయి. ఇందులో కూడా లైక్ యూ కెన్ సే లైక్
ఈ ఇంటర్నేషనల్ లైక్ ఈవెంట్స్ కూడా ఉంటాయి, అథ్లెట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు ఈ గేమ్స్లో కూడా యాజ్ యూజువల్గా యూ కెన్ సీ. అండ్ వీ హ్యావ్ వింటర్ అండ్ సమ్మర్ ఒలింపిక్స్. సో ఇప్పుడు ఏంటంటే ఈ టోక్యో ఒలింపిక్స్కి క్వాలిఫికేషన్ టెస్ట్ అనేది ఉంటుంది కదా. సో మెయిన్గా మన ఇండియా నుంచి ఈ స్విమ్మింగ్ కేటగిరీలో సో ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ స్విమ్మర్ ఎవరు అంటే మానా పటేల్ అనమాట. సో ఈ మానా పటేల్ ఏంటంటే షీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఫీమేల్ ఇంకా థర్డ్ స్విమ్మర్ ఫ్రమ్ ఇండియా. అంటే ఫీమేల్ కేటగిరీలో ఫస్ట్, కానీ స్విమ్మర్ కేటగిరీలో ఏంటంటే థర్డ్ పర్సన్ అనమాట ఇండియా నుంచి. దాట్ టు బై క్వాలిఫైయింగ్ ద 2021 టోక్యో ఒలింపిక్స్. సో కీ పాయింట్స్ ఏంటంటే మనం ఇక్కడ మానా పటేల్ గారి గురించి చూసుకున్నట్టయితే షీ జాయిన్స్ ద శ్రీహరి నటరాజ్ అండ్ సంజన్ ప్రకాష్ టు హ్యావ్ క్వాలిఫైడ్ ఫర్ ద ఒలింపిక్స్. అండ్ తన గురించి ఏంటంటే షీ ఈజ్ అ 21-year-old బ్యాక్ స్ట్రోక్ స్విమ్మర్ ఫ్రమ్ ద అహ్మదాబాద్. ఓకే, మనకి అహ్మదాబాద్ అంటే తను యూ కెన్ సీ షీ బిలాంగ్స్ టు ద గుజరాత్. who have won the gold medals in 50-meter backstroke and 25-meter backstroke at the నేషనల్ గేమ్స్. సో ఈ నేషనల్ గేమ్స్లో తను విన్ అయిన మెడల్స్ అండ్ తన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇదనమాట. సో తన గురించి ఇప్పుడు న్యూస్లో ఉందేంటి మనకి, షీ హ్యాస్ దట్ మీన్స్ ఫస్ట్ ఫీమేల్ ఇండియన్ స్విమ్మర్ టు క్వాలిఫై ద టోక్యో 2021 ఒలింపిక్స్. సో నెక్స్ట్ మనకి నాసాకి సంబంధించిన న్యూస్ ఏంటంటే NASA's NEOWISE telescope gets 2-year mission extension. సో ఈ NEOWISE అన్నాం, యాక్చువల్గా ఇదేంటంటే ఫస్ట్ మనకి వైజ్ అనే మిషన్గా వచ్చిందనమాట. ఓకే, సో తర్వాత ఈ NEOWISEగా లైక్ ఇది చేంజ్ అయింది. అంటే ఈ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్గా ఈ ఇన్ఫ్రారెడ్ సర్వే ఎక్స్ప్లోరర్ యూస్ చేసి వాళ్ళు అవి కనుక్కుంటారు. అంటే కమెంట్స్ కానీ ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ వాళ్ళు తీసుకునేదే ఈ NEOWISE ద్వారా. దట్ మీన్స్ ఇది ఇప్పుడు NEOWISE ఎవరు లైక్ ఆర్గనైజ్ చేస్తున్న అండర్ హూమ్ ఇట్ ఈస్ లాంచ్డ్ బై ద నాసా. ఓకే, సో హియర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ వైడ్ ఫీల్డ్ ఇన్ఫ్రారెడ్ సర్వే ఎక్స్ప్లోరర్. దీనికి ఏంటంటే ఇంకొక 2 years అనేది ఎక్స్టెన్షన్ జరిగింది. 2 years ఎక్స్టెన్షన్ అంటే ఇది ఎప్పటి వరకు ఉంటుంది NEOWISE అనేది, సో దాట్ టు టిల్ 2023 అనమాట. ఓకే, సో ఈ NEOWISE అనేది ఏం చేస్తుందంటే దిస్ విల్ కంటిన్యూ ఇట్స్ హంట్ ఫర్ ఆస్ట్రాయిడ్స్ కానీ కమెంట్స్ కానీ ఇంకా ఆబ్జెక్ట్స్ దాట్ కుడ్ పోజ్ ద హజర్డ్ టు ఎర్త్. అంటే ఈ ఎర్త్ చుట్టుపక్కల ఉన్న కమెంట్స్ కానీ ఆస్ట్రాయిడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని, అంటే ఈ ఇన్ఫ్రారెడ్ సర్వే కూడా ఉంది కదా ఇందులో, సో వాటిని యూజ్ చేస్తూ వాళ్ళు ఇవి ఎక్స్ప్లోర్ చేస్తున్నారనమాట. దట్ మీన్స్ యూ కెన్ సీ హియర్ దిస్ ఈజ్ స్టిల్ 2023 ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ NEOWISE ఏంటంటే దిస్ విల్ ప్రొవైడ్ ద యూనిక్ అండ్ క్రిటికల్ క్యాపబిలిటీ ఇన్ ద మెషిన్ ఆఫ్ ప్లానెటరీ డిఫెన్స్ యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ అలౌ టు మెజర్ వాట్ ద ఇన్ఫ్రారెడ్ ఎమిషన్స్ కూడా అది మెషర్ చేసే ఛాన్సెస్ ఉంది. అంటే ఈ NEOWISE చేసే మనకి ఫంక్షన్స్ అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి NEOWISE ఏంటంటే యాక్చువల్గా ఫస్ట్ చెప్పాను కదా ఒరిజినల్గా ఫామ్ అయింది వైజ్గా మాత్రమే, అంటే వైడ్ ఫీల్డ్ ఇన్ఫ్రారెడ్ ఎక్స్ప్లోరర్ అనమాట. ఎప్పుడు మనకు అది 2009లో. సో ఇదేంటంటే లైక్ స్పేస్ టెలిస్కోప్ సర్వే అనమాట ఇది. ఓకే, సో ఇదేంటంటే ఎంటైర్ స్కై ఏదైతే ఉందో అది ఇన్ఫ్రారెడ్ వేవ్ లెన్స్ ఇంకా ఈ వాట్ వీ కెన్ సే ఆస్ట్రాయిడ్స్ని డిటెక్ట్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ డిమ్ స్టార్స్ని, ఇంకా ఈ వాట్ వీ కెన్ సే ఫెయింటెస్ట్ గెలాక్సీస్ ఉంటాయి కదా, సో వాటిని కూడా ఈ స్కై టెలిస్కోప్ ద్వారా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. సో ఇదే NEOWISE నాసాస్ యొక్క ప్రాజెక్ట్, రైట్. సో దీనికి ఇప్పుడు న్యూస్లో ఎందుకుంది మనకి ఎక్స్టెన్షన్ అనేది ఇంకా 2 yearsకి ఎక్స్టెండ్ అయింది, దట్ టు టిల్ 2023. సో కమింగ్ టు ద ఆబిచరీస్ ఏంటి మనకు అది, ఎడిటర్ ఆఫ్ సుధర్మా సాంస్క్రిట్ డైలీ కేవి సంపత్ కుమార్ పాసెస్ అవే. సో మనకి సుధర్మా సాంస్క్రిట్ డైలీ అన్నారు కదా, సో ఇదేంటంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ఉన్న ఫస్ట్ న్యూస్ పేపర్ అనమాట. సో దాట్ టు ఏంటంటే ఇది మనకి ఆన్లైన్లో ఉండే ఈ న్యూస్ పేపర్ అంటున్నాం కదా, సో అది దాట్ టు ఈ ఆన్లైన్ న్యూస్ పేపర్ అన్నాం కదా, అంటే ఇది సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ఉండే ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది లైక్ వేరే వాళ్ళకి అంటే త్రూ మెయిల్స్ అనమాట. సో అదే మనకి సుధర్మ. సో సంపత్ కుమార్ ఎవరైతే ఉన్నారో, సో యూ కెన్ సీ దట్ హీ ఈజ్ ద ఎడిటర్ ఆఫ్ దిస్ న్యూస్ పేపర్. సో ఇది లాంచ్ చేసింది మనకి ఎవరు, హీస్ ఫాదర్. సంపత్ కుమార్ వాళ్ళ ఫాదరే మనకి దీన్ని లాంచ్ చేశారు. అండ్ యూ కెన్ సీ ఎప్పుడు ఏ ఇయర్లో అంటే దట్ టు 1970లో. ఓకే,
So he along with his wife was selected for the Padma Shri honor from the Government of India. 2020లో తనకి పద్మశ్రీ అవార్డు కూడా సెలెక్ట్ అయ్యారు. అంటే మనం పద్మశ్రీ అవార్డు అంటున్నాం కదా, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఇన్ ఇండియా కదా. సో మెయిన్గా ఎందుకు అంటే ఏ ఫీల్డ్లో తను సెలెక్ట్ అయ్యారు అంటే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. అండ్ ఇంకా తను లైక్ అచీవ్మెంట్స్ ఏంటంటే సంపత్ కుమార్ గారివి, he's also received the several awards like you can say Siddhartha Award, Shivaratri Deshakendra Media Award and Abdul Kalam Award and others also. And you can see is the what we can say Sudharma edaithe undo, so this is the only Sanskrit daily in the world. So చూసుకున్నారు కదా, వరల్డ్ లోనే ఇది ఫస్ట్ Sanskrit and this is the only Sanskrit daily paper అన్నమాట. That too printed and published from where? From the Mysore, okay, Karnatakalo. So this is all about today's news. ఎవ్రీవన్, సో మనం ఈరోజు చూస్తున్న డెత్ యానివర్సరీ ఆఫ్ వివేకానంద గారు కదా. సో మన క్లాస్ కూడా ఒక పాజిటివ్ కోట్తో కన్క్లూడ్ చేద్దాము. సో ఏంటిది, మెయిన్గా ఈ ఆస్పిరెంట్స్ మీరు ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి ప్రతి ఒక్కరూ ఏదో ఒక జాబ్కి మీరు ప్రిపేర్ అవుతున్నారు. సో మీరు ఎవ్రీ టైమ్ ఈ యొక్క కోట్ని గుర్తుపెట్టుకుంటే డెఫినెట్లీ యూ విల్ బి ద సక్సెస్ఫుల్ పర్సన్. Like you can see that what is that, arise, awake, stop not until your goal is achieved. సో అది 1 year 2 years or 3 years or extended till more. కానీ ఎప్పుడైతే మీ గోల్ అచీవ్ అవుతారో అప్పటి వరకు మీరు వర్క్ చేస్తూనే ఉండాలి. అంటే స్టడీస్ అనేది మీరు కంటిన్యూ చేస్తూనే ఉండాలి. మీకు ఒక గోల్ ఉంది అంటే అది వెంటనే అచీవ్ అవుతారా లేదా అనేది తర్వాత సంగతి, కానీ అది ఎన్ని ఇయర్స్ టైం తీసుకున్నా ఎప్పటి వరకు అయినా కూడా మీరు అది అచీవ్ చేసే వరకు ఇంకా మీరు ఆగకూడదు అన్నమాట. ఓకే, so everyone, all the best. Thank you. We will meet you in the next class.